వకీలు, టీచరు, ఆర్థిక శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త, తత్వవేత్త, దేశానికి ఫస్ట్ న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ నిర్మాత, ఓ ఇట్లా ఎన్నో ఉన్నాయి. అంబేద్కర్ సార్ గురించి చెప్పాలంటే అసలు పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. నువ్వెక్కువ నేను తక్కువ అనే తేడాలు ఉండొద్దు, అంటరానితనం పోవాలి, కులాల కొట్లాటలు ఆగాలని పోరాటం చేసిండు ఆ కాలంలోనే. బడికోతప్పుడు సార్నే చిన్నతనం చేసి దూరం గుసబెడితే పట్టుదలతోటి పెద్ద చదువులు చదివి రాజ్యాంగం రాసి దేశానికే తొవ్వ చూపించిండు. ఇవాళ ఆ సారు 134వ జయంతి. చూద్దాం పాండ్రి మరి ఎట్లెట్లా చేసిండ్రో. ట్యాంకు బండ్ మీద అంబేద్కర్ విగ్రహానికి పూలదండేసి సీఎం రేవంత్ రెడ్డి సారు మంత్రులు నివాళులర్పిస్తే అట్లనే ఏరే పార్టీలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల లీడర్లు వచ్చి కొలుసుకున్నారు. అగో పూలదండలతో విగ్రహం మొత్తం నిండిపోయింది. రాజ్యాంగాన్ని మార్చాలని, భారత రాజ్యాంగాన్ని లేకుండా చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీకి, బీఆర్ఎస్కి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరి పైన ఉందని చెప్పి ఈ ఇడుజుడు పెద్ద అంబేద్కర్ విగ్రహం కాడ పూలతోటి ఎట్లా డెకరేషన్ చేసిండ్రో. అంబేద్కర్ సార్ పలకబట్టి బడికి పోయిన కాంచి రాజ్యాంగం రాసేదానిక ఏమేం జరిగిందో లైబ్రరీలో పెట్టిన ఫోటోలు, బొమ్మలు చూసిండ్రు ఇంట్రెస్ట్ గా. ఎమ్మెల్సీ కవితకి ఈడికే వచ్చి నివాళులు అర్పిస్తే పార్టీ ఆఫీస్ లో రామన్న కార్యం పెట్టుకుండు గాని బాపేడ ఉపాలే అంబేద్కర్ జయంతి నాడు సుత. అంబేద్కర్ తత్వాన్ని ఆచరణలో అమలు చేసి అల్టిమేట్గా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ 3 ఆధారంగా రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. బీజేపీ ఆఫీస్ లో సుత సంబురంగా జరిగింది రాజ్యాంగ నిర్మాత జయంతి పండుగ. ఏ రకంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని, ఏ రకంగా రాజ్యాంగానికి తూట్లు పొడవాలని 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిందో, ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తుంగలో తొక్కేటువంటి ప్రయత్నం చేసిందో. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, పోలీసులు అందరూ అంబేద్కర్ సార్ పండుగ చేసుకున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు, ఎంపీ వంశీ సారు రాజ్యాంగ నిర్మాతను కొలుసుకున్నారు. గిట్లా మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆ రోజులలో పార్లమెంట్ లో ఆయన బిల్లు పెట్టడం జరిగింది. మన హక్కులను ఎట్లా తీసివేయాలని చెప్పి చూస్తున్నారు, అది కరెక్ట్ కాదు. అందరం ఒక్కటిగా ఉండి మనము ముందుకు పోరాడితే అభివృద్ధి బాటలో వెళ్ళొచ్చు అని చెప్పి రాష్ట్రపతి మేడం, ప్రధానమంత్రి సారు, సెంటర్ మంత్రులు, అన్ని రాష్ట్రాల సీఎంలు, అన్ని పార్టీల లీడర్లు బాబాసాహెబ్ సేవలను యాద్ చేసుకున్నారు.